మన దేశానికి చెందిన అపర కుబేరుల్లో ఒకరైన గౌతమ్ అదానీ చిన్న కుమారుడు జీత్ అదానీ పెద్ద మనసు చాటుకున్నాడు. జీత్ వివాహం మరో 2 రోజుల్లో జరగబోతోంది. ప్రముఖ వజ్రాల వ్యాపారి కుమార్తె దీవా జైమిన్ షాన్ను జీత్ అదానీ ఫిబ్రవరి 7వ తేదీన పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ సందర్భంగా ఓ అద్భుతమైన కార్యక్రమాన్ని అదానీ కుటుంబ సభ్యులు ప్రారంభించారు. ముఖ్యంగా ఆయన పెళ్లి వేళ దివ్యాంగులైన ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం ఆర్థిక సహాయం చేస్తానని ప్రకటించారు. ఒక్కో అమ్మాయికి 10 లక్షల రూపాయలు అందజేస్తామని తెలియజేశారు. ప్రతి ఏడాది ఈ కార్యక్రమం కొనసాగుతుందని, అంటే ప్రతి ఏటా 500 మందికి 10 లక్షల చొప్పున 50 కోట్లు దానం చేయనున్నారు. ఈ విషయాన్ని జీత్ తండ్రి గౌతమ్ అదానీయే స్వయంగా ఎక్స్ వేదికగా వెల్లడించారు. జీత్ అదానీ గుజరాత్కు చెందిన ప్రముఖ వజ్రాల వ్యాపారి జైమిన్ షా కుమార్తె దీవా జైమిన్ షాను పెళ్లి చేసుకోబోతున్నారు. 2023లో వీరికి నిశ్చితార్థం జరగగా 2 ఏళ్ల తర్వాత, అంటే 2025 ఫిబ్రవరి 7వ తేదీన వీరి పెళ్లి జరగబోతోంది. వారి పెళ్లి సందర్భంగా గౌతమ్ అదానీ ఎక్స్లో జీత్ అదానీ దీవా జైమిన్ షాన్లు పవిత్ర సంకల్పంతో వారి వైవాహిక జీవితాన్ని ప్రారంభిస్తున్నారని వివరించారు. ఈ క్రమంలోనే జీత్ అదానీ ప్రతి ఏటా 500 మంది దివ్యాంగ ఆడపిల్లల వివాహం కోసం ఆర్థిక సహాయం చేయబోతున్నట్లుగా వివరించారు. ముఖ్యంగా ప్రతి ఒక్క దివ్యాంగ మహిళకు అక్షరాల 10 లక్షల రూపాయలు అందించబోతున్నట్టు వెల్లడించారు. అయితే చాలా ఏళ్ల పాటు ఈ మంగళ సేవా కార్యక్రమాన్ని నిర్వహించాలన్నట్టు కొత్త జంట లక్ష్యంగా పెట్టుకుందని, ఇది చాలా సంతోషకరమైన వార్త అంటూ వివరించారు. ఒక తండ్రిగా ఒక పవిత్ర సేవకు తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని గౌతమ్ అదానీ రాసుకొచ్చారు. ఈ ప్రయత్నం ద్వారా దివ్యాంగులైన ఆడబిడ్డలు, వారి కుటుంబాలు ఆనందంతో, గౌరవంతో ముందుకు సాగుతాయనే నమ్మకం కలుగుతుందని చెప్పుకొచ్చారు. ఈ మంగళ సేవ కొనసాగించేందుకు ఆ దేవుడు ఆశీస్సులు కూడా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమం ఇప్పటికే ప్రారంభం చేశారు. పలువురికి జీత్ అదానీ ఆర్థిక సహాయం అందజేశారు. అందుకు సంబంధించిన ఫోటోలను సైతం గౌతమ్ అదానీ తన పోస్ట్ ద్వారా పంచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రజలంతా జీత్ అదానీ మంచి మనసుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నారు. మీరు దాతృత్వ కార్యక్రమాలను ఇలాగే కొనసాగిస్తూ జీవితంలో మరెంతో ఎత్తుకు ఎదగాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి జీత్ అదానీ ఇంకా గౌతమ్ అదానీల మంచి మనసుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.